అందరికీ నమస్కారం అండి. నా పేరు చరిత. నేను వచ్చి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాను. దేనికంటే పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి వెళ్ళాను. నాకు ఇక్కడ మొక్కలు పెడుతున్నారన్న సంగతి తెలీదు. నేను ఇంకా వెళ్ళడమే చాలా లేట్ అయిపోయింది. వెళ్ళేటప్పటికి అందరూ అప్పటికే వచ్చి వెళ్ళిపోయారు. చాలా మొక్కలు కూడా సేల్ అయిపోయినాయండి. ఇంక లాస్ట్లో మిగిలిన ఇవి. నేను అసలు అందరూ వెళ్తుంటే మొక్కలు తీసుకెళ్తున్నారు పిల్లలందరూ పెద్దవాళ్ళని. నేను అనుకున్నా స్కూల్లో ఇస్తున్నారేమో వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కిందే అనుకున్నా. కాకపోతే బయటకు వచ్చి నా పనులన్నీ చేసుకుని బయటకు వచ్చి వస్తుంటే పక్క చూడగానే మొక్కలు కనిపించినాయి. ఇంకా మొక్కలు చూస్తే మనం ఆగం కదా, వెంటనే వెళ్ళిపోయాను. ఇంకా మొక్కలన్నీ చాలా తక్కువ కాస్ట్ పెట్టాయండి. మనం బయట కొనే దాని మీద కూడా చాలా తక్కువ రేటు ఉన్నాయి. అందుకని కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాను నేను. మొక్కలు అయితే చాలా హెల్తీగానే ఉన్నాయండి అన్నీ. అందులో మన వర్షాకాలం కదా, ఈ టైంలోనే మొక్కలు కూడా బాగుంటాయి. పిల్లలు చేస్తే కౌంటర్లు పెట్టి సేల్ చేపిస్తున్నారండి మొక్కలన్నీ. అంటే వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నట్టున్నారు మొక్కల గురించి. అయితే రేట్లన్నీ రీజనబుల్గానే ఉన్నాయి. సరే అని చెప్పి చూసుకుంటా వెళ్తూ ఉన్నాను. అన్ని వెరైటీస్ ఉన్నాయండి, లేదన్నది లేదు. ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉన్నాయి. మనకి పప్పాయ, జామ ఇవి కూడా పెట్టారు. దానిమ్మ అన్నీ ఉన్నాయండి, మొత్తం అన్నీ. పెద్దవాళ్ళు మనకు మాట చెప్తారు కదా, యద్భావం తద్భావతి అని. అలాగా నా ఆలోచనలన్నీ మొక్కల మీద ఎక్కువ ఉన్నట్టున్నాయి. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మొక్కలే కనిపిస్తాయి. లాస్ట్ స్కూల్కి వెళ్ళినా కూడా మొక్కలే ఉన్నాయి. ఇక నా ఆనందం అయితే చెప్పక్కర్లేదు మొక్కలు కనిపించగానే. ఈ మాట వచ్చింది కాబట్టి మీకు మాట చెప్పాలనిపిస్తుందండి. ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు మామూలే. యద్భావం తద్భావతి. మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన జీవితం కూడా అలాగే ఉంటుందండి. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. ఏ కష్టం వచ్చినా సరే పాజిటివ్గానే థింకింగ్ చేయాలి. కష్టం వచ్చింది కదా అని చెప్పి మనం ఇంకా నెగిటివ్గా వెళ్ళిపోయి ఇంకా నెగిటివ్గా ఉండిపోయాం అనుకోండి, మనకి ఆ కష్టం తీరాల్సిన టైంకి కూడా తీరదు. అది ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఒక మొక్కను తీసుకుందామండి. మొక్క బాగా పెరిగిపోతుంది, విపరీతంగా పిచ్చి కింద పెరిగిపోతుంది. కానీ దాని కాయలు పువ్వులు రావు. ఎందుకంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఆ కొమ్మల గట్ట బాగా ఎక్కువగా వెళ్ళిపోయి పువ్వులు ఏవి రావు, చాలా తక్కువ వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మొక్కల్ని కొమ్మలన్నీ కట్ చేస్తాం చివరికంటే అని. ఎప్పుడు కిందకంటే కట్ చేసాం, మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి కొత్త రబ్బలు వచ్చి మనకి విపరీతమైన పువ్వులు పళ్ళు వేస్తాయి. ఇప్పుడు మనం చివరికంటే కట్ చేస్తాం కదా అని మొక్క అక్కడ ఆగిపోయింది అనుకోండి, ఇంక మనకు పువ్వులు రావు పళ్ళు రావు. ఆ చివరికి కట్ చేశాక మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి, కొత్త మొక్కలు వస్తాయి. అలాగే మన కష్టాలు కూడా అంతే అండి. కష్టం ఎప్పుడు అలాగే ఉండిపోదు. కష్టం తర్వాత సుఖం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దానికోసం మనం వెయిట్ చేయాలంతే. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే కష్టం రాగానే మనం అందరూ కృంగిపోతాం. అసలు ఎప్పుడు కూడా అలా కృంగిపోకూడదండి. దేనికైనా సరే అలా నిలబడిపోయి ఉండాలి. ఎందుకంటే కష్టం సుఖం రెండు కలిపే ఉంటాయి. ఏది ముందు వస్తుందో ఏది వెనకాల వస్తుందో తెలియదు. అందుకే కష్టానికి కుంగిపోకూడదు, సుఖానికి ఆనందపడిపోకూడదు. రెండిట్లకి ఒకే రకంగా నిలబడి ఉంటే జీవితంలో ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. నా అనుభవంతో చెప్తున్నానండి. నేనైతే ఈ మొక్కలన్నీ తెచ్చుకున్నాను. నా దగ్గర ఏమేమి వెరైటీలు లేవో అవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు చూపిస్తా. నేను పాట్స్ అయితే లేవండి, నేను మళ్ళీ పాట్స్ తీసుకొచ్చాక అప్పుడు వేయాలి. ఇవి వచ్చేసి మనకి చామంతి బాగా పెద్ద పాట్స్లో ఇస్తారు కదా, చాలా కాస్ట్ ఎక్కువ చెప్తారు బయట. ఇక్కడైతే 150కి ఇచ్చాడండి ఇది. నాకు అందుకే వెంటనే తీసుకున్నా. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. సర్లే మనకి ఇది ఎక్కువ రోజులు ఉండదు, పువ్వులు అయిపోగానే చనిపోతాయి హైబ్రిడ్ మనకి. అందుకని ఒకటే తెచ్చుకున్నా. ఇది వచ్చి జడ్జెట్ ప్లేట్ అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనకు బయట వచ్చేసి 700, 1000 అలా చెప్తారు హైట్ బట్టి. వీళ్ళు వచ్చి 300కి ఇచ్చారు అది. ఇది వచ్చేసి అగ్లోనిమాలో వెరైటీ అండి, రెడ్ కలర్ పింక్ రెండు కలిపి ఉన్నాయి లక్కీగా చెప్పాలంటే. అందుకే కొంచెం కొత్త మొక్కలు కూడా వస్తున్నాయి చూడండి. ఇలాంటివి చూసి తెచ్చుకోవాలి. కొత్త మొక్కలు వస్తుంటే మనకి పక్క నుంచి సైడ్ నుంచి మొక్కలు వస్తాయి. మనకి ఎప్పటికైనా మొక్కలు పెరుగుతాయి. లేదంటే ఆ రెండు మొక్కలు అలాగే ఉంటే చనిపోయాక మనకు మొక్క రాదు. అది మట్టి చూసి తెచ్చుకోవాలండి. ఇంక ఈ వెరైటీస్ అన్నీ మీకు పాట్స్లో వేసేటప్పుడు ఒక్కొక్కటి చెప్పి ఎలా కేర్ తీసుకోవాలో చెప్తాను నేను. ఇంకా మొక్కలు కనిపించగానే అస్సలు అందులో ప్రైస్ తక్కువ ఉంది కదా, ఇంకెక్కువ తీసుకున్నాను నేను. ఇది కూడా చాలా బుషీగా ఉందండి, అందుకని వెంటనే తీసుకున్నాను ఇది. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, కాకపోతే అన్నీ ఒకేసారి తెచ్చుకున్నా మళ్ళీ పాట్స్ ఇవన్నీ తీసుకోవాలి కదా అని తెచ్చుకోలేదు. ఇది కూడా చాలా బుషీగా బాగుందండి. ఒక 5 ప్లాంట్స్ వరకు ఉన్నాయి లోపల. సరే తర్వాత పాట్లో వేసేటప్పుడు సపరేట్ చేద్దాం వీటిని.
అని చెప్పి ఇది ఒకటి తెచ్చుకున్నా. ఇది వచ్చి పప్పాయ అండి, హైబ్రిడ్ బొబ్బాస్ చెట్టు. దీనికి అప్పుడే చిన్న చిన్న పిందులు కూడా వచ్చినాయండి. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది హైబ్రిడ్ చెట్టుకి. ఈ ఫ్రూట్స్ వచ్చి జామ, పప్పాయ తీసుకొచ్చాను నేను. ఇదివరకు ఒకసారి పెంచాను నేను పాట్లో, పెద్ద దాంట్లో పెట్టి జామ. అప్పుడు బాగా కాస్తున్నాయండి, పెద్ద పెద్ద కాయలు వచ్చి చాలా టేస్టీగా కూడా ఉండేవి. ఆర్గానిక్గా పెంచుకున్నాం కదా, చాలా టేస్ట్ ఉండి. అవి తిన్నాక మళ్ళీ బయట జామకాయ తినబుద్ధి వేసేది కాదు. ఈ కృష్ణబంది కూడా తెచ్చుకున్నానండి, కానీ నేను తీసుకొచ్చిన రోజు నాకు కుదరలేదు. 2 days అయిపోయింది, మళ్ళీ మొక్క వాడిపోతుందేమో అని కింద వేసేసాను నేను అది. ఇదే అండి నా మొక్కల ప్రపంచం. అందరికీ ఒక కోరికలు ఉంటాయి కదా, నాకు ఎక్కువ మొక్కల మీద ఉంటుంది. నా ప్రశాంతత అంతా మొక్కలే, అందుకని ఎక్కువ మొక్కలు పెంచుతాను. ఇవన్నీ పాట్లో వేసినప్పుడు మీకు చెప్తాను ఏమేంటి అన్నది, వెరైటీలు అన్నీ. మన ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మట్టుకు మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.